నమస్తే అండి. తోటకూర లివర్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మటన్, చికెన్ కన్నా ఈ తోటకూర లివర్ ఫ్రైలో చాలా పోషకాలు ఉంటాయి. మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడైతే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ చూద్దాము. ముందుగా వాటర్ తీసుకొని అందులో ఉప్పు వేసుకొని తోటకూరని, పచ్చిమిర్చిని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత తోటకూరని కూడా అదే ఉప్పు నీళ్ళల్లో శుభ్రంగా వాష్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తోటకూర మన హెల్త్కి చాలా మంచిది, చాలా పోషకాలు ఉంటాయి. మన డైలీ ఆహారంలో ఆకుకూరని కనుక తీసుకున్నట్లయితే మన కళ్ళకు కూడా చాలా మంచిది. ఈ తోటకూర మొత్తాన్ని ఒక ప్యాన్లో వేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక అర గ్లాసు వాటర్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఈ తోటకూరని బాగా ఉడికించుకోవాలి. 10 to 15 minutes ఉడికించుకోవాలి. వాటర్ అన్నీ ఇంకిపోయేలాగా ఉడికించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి ఇదిగోండి చూసారు కదా ఉడికిపోయాయి. ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత ఈ తోటకూరని మొత్తాన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తోటకూర, పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా, ఆ పచ్చిమిర్చిని కూడా మొత్తం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చాలా అంటే చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత చూసారు కదా, ఇదిగోండి ఈ విధంగా మెత్తగా అయిపోతుంది. ఈ పేస్ట్ని, తోటకూర పేస్ట్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. తోటకూర మిక్సీ పట్టుకున్నాం కదా ఈ ఫ్లేవర్లోకి. ఇప్పుడు ఒక టీ గ్లాసు శనగపిండిని కూడా యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వేరే ప్లేట్ ఒకటి తీసుకొని ఆ ప్లేట్కి ఆయిల్ని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. నాన్ వెజ్ తినలేని వాళ్ళు ఇలా గినక చేసుకున్నట్లయితే తోటకూరతో చాలా మంచిది. ఇప్పుడైతే ప్లేట్ మొత్తానికి ఆయిల్ అప్లై చేసుకున్నాం కదా, ఆ తర్వాత ఈ తోటకూర పేస్ట్ని కూడా మొత్తం వేసుకొని బాగా ప్లేట్ మొత్తానికి సమానంగా అప్లై చేసుకోవాలి. తోటకూర పేస్ట్ని ఎక్కువ తక్కువ కాకుండా అన్ని వైపులకి సమానంగా స్పూన్తో కానీ చేత్తో కానీ ఇట్లా సమానంగా చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఒకటి ప్యాన్ తీసుకోండి. స్టవ్ ఆన్ చేసి అందులో 2 గ్లాసుల వాటర్ని తీసుకోండి. ఆ తర్వాత ఇంట్లో ఈ స్టాండ్స్ ఉంటాయి కదా, ఇవి ఇందులో ఇలా వేసుకోవాలి. ఈ తోటకూర పేస్ట్ని ఆవిరిపై ఉడికించుకోవడం కోసం ఈ విధంగా చేస్తున్నాము. ఇప్పుడు ఆ ప్లేట్ని దాని మీద పెట్టేసుకొని మూత పెట్టుకొని ఒక 10 to 15 minutes ఉడికించుకోవాలి. మీ దగ్గర కనుక ఇవి అవైలబుల్గా లేకపోయినట్లయితే ఇడ్లీ పాత్రలో కూడా మీరు ఉడికించుకోవచ్చు. ఇప్పుడైతే 2 టమాటా ముక్కలు, 2 పచ్చిమిర్చి, 2 ఆనియన్స్ని సన్నగా ముక్కలుగా తరిగి పక్కన పెట్టేసుకోవాలి. ఇక చూసారు కదా, 10 to 15 minutes తర్వాత మొత్తం కుక్ అయిపోయింది. ఇదిగోండి ఇట్లా చేయి పెడితే టచ్ అవ్వకుండా ఉండాలి ఫింగర్స్కి. చూసారు కదా, ఇదిగోండి ఈ విధంగా ఉండాలి. ఈ ప్లేట్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మసాలా కోసమని ఒక ప్యాన్ తీసుకొని 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్రని వేసి బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న ధనియాలు, జీలకర్ర పక్కన పెట్టేసుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఈ తోటకూర పేస్టు చల్లారిపోయింది. ఇప్పుడైతే ఉడికించుకున్నాం కదా ఈ తోటకూరని, ఇప్పుడు మీకు కావలసిన సైజులో ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని ఇట్లా తీసేస్తే చాలా ముక్కలుగా చాలా బాగా వస్తాయి. ఈ తోటకూరని ఆకుకూరగా తినలేని వాళ్ళు ఇలా గినక చేసుకొని తిన్నట్లయితే చాలా మంచిది. చిన్నపిల్లలకు కూడా వాళ్ళ హెల్త్కి చాలా మంచిది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఈ తోటకూరని ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, ఈ ముక్కల్ని అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈలోగా పక్కన పెట్టుకున్నాం కదా ధనియాలు, జీలకర్రని కూడా మెత్తగా పొడి చేసుకొని ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలు మొత్తాన్ని క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదిగో చూసారు కదా, ఈ విధంగా కలర్ కూడా లైట్గా చేంజ్ అవుతాయి. ఈ విధంగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి.
చూసారు కదా, ఇంట్లోనే చాలా రుచిగా తోటకూరతో ఇలా గినక చేసుకొని తిన్నట్లయితే మన హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడైతే చాలా బాగా ఫ్రై అయిపోయినవి. వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా, అచ్చం లివర్ ముక్కల్లాగే ఉన్నాయి కదా, తోటకూరలా అనిపించట్లేదు కదా. సో ఇప్పుడైతే ప్యాన్ తీసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి అని ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే కరివేపాకును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత 2 టమాటాలను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకున్నాము. అవి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత టేస్ట్కి సరిపడా సాల్టు, అలాగే 1/2 స్పూన్ పసుపును కూడా యాడ్ చేసి మొత్తాన్ని ఒకసారి కలిపి బాగా ఉడికించుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. కారం కూడా యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మొత్తాన్ని కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత టేస్ట్ కోసమని 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత మిక్సీ పట్టుకున్నాం కదా ధనియాలు, జీలకర్ర పౌడర్ని, అది కూడా వేసి బాగా ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు ఆ పక్కన పెట్టుకున్నాం కదా తోటకూర ముక్కల్ని, ఆ ముక్కల్ని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. చూశారు కదా, ఇంట్లోనే చాలా ఈజీగా తోటకూరతో లివర్ ఫ్రై ఎలా చేసుకోవాలో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ తోటకూరని మనకు డైలీ ఆహారంలో తీసుకోవడం వల్ల చాలా మంచిది మన హెల్త్కి. ఇవి చికెన్, మటన్ కన్నా ఎక్కువ పోషకాలున్న తోటకూర లివర్ ఫ్రై మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చిన్నపిల్లలకు కూడా వాళ్ళ హెల్త్కి చాలా మంచిది.